భక్తి భాస్కరం ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం అంటే మనకి ఆ నెలంతా కూడా ఎంతో పండుగ వాతావరణం అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఒకరోజు ఇంట్లో పూజ చేసుకున్నా, చేసుకోకపోయినా మర్నాడు చేసుకోవాలి కదా అనే హడావిడి కూడా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆషాఢ మాసంలోనే శుచి, శుభ్రం పాటిస్తూ ఇల్లంతా చకచకా మెరిసిపోయేటట్టుగా మనం చేసుకుంటూ శ్రావణ మాసం వచ్చిన వెంటనే మాత్రము ఇల్లంతా కూడా కళకళలాడుతూ ఉండేటట్టుగా, లక్ష్మీ ప్రవాహం ఉండేటట్టుగా, లేకపోతే లక్ష్మీ కళ ఉండేటట్టుగా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలోనే ఎన్నో పండుగలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో పుణ్యతిథులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలా గరుడ పంచమి, నాగపంచమి ఈ 2 కూడా శ్రావణ మాసంలో వచ్చే పంచమి. అంటే శుక్లపక్ష పంచమికి ఆ తిథికి గరుడ పంచమి, అలాగే నాగపంచమి అని ఆరాధన చేస్తారు. ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాలలో నాగపంచమిని ఒక వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. నాగారాధన అన్నది అనాది కాలంగా మనం వింటూ ఉన్నాం. అంటే కేవలం కలియుగంలో మాత్రమే కాదు, ఎప్పటినుంచో కూడా నాగారాధన అన్నది కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు అంటే ఆదిశేషువు శ్రీ మహావిష్ణువుని చక్కగా మోస్తున్న ఆదిశేషువు భూభారాన్ని కూడా ఆయన మోస్తూ ఉంటారట. భూగర్భంలో ఆదిశేషువు ఉంటారు. మనకు కనిపిస్తున్నారా? కనిపించరు. కానీ పరోక్షంగా ఈ నాగదేవతల వల్ల, నాగుల వల్ల ఎంతో ప్రయోజనం మనం పొందుతూ ఉంటాం. పొలంలో కూడా అవి తిరుగుతూ ఉంటాయి కదా! వేరే వేరే చిన్న చిన్న క్రిమకీటకాలు, లేకపోతే కప్పల్లాంటి జీవ జంతువుల్ని మింగేస్తూ ఉంటాయి. తద్వారా పంటలు బాగా పండేటట్టుగా మనకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సహాయపడుతూ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నాగుపాము అంటే కేవలం ఒక జీవిగా కాదు, సుబ్రహ్మణ్య ఆరాధన అనేటట్టుగా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆ పాములలో చూసుకోవడం, కొలుచుకోవడం కూడా మన సనాతన ధర్మం మనకి అలవాటు చేసింది. నాగారాధన జాతకరీత్యా ఎటువంటి నాగదోషాలు ఉన్నా ఉంటూ ఉంటాయి, మనకి తెలియదు. ఇలాంటి పుణ్యతిథుల్లో నాగారాధన చేసినప్పుడు అంటే మనం ఎక్కడికో నిజంగానే పుట్టకే వెళ్ళాలా, అక్కడ పాము కనిపిస్తుందా, కనిపించదా అన్న విషయాన్ని పక్కన పెడితే మనం ఎక్కడ ఉంటామో మన ఇంట్లోనే నాగారాధన అంటే ఒక ఒక పామునైనా అలా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ కృతజ్ఞతా భావనతో నమస్కారం చేసుకుంటూ, ఒకవేళ ఎప్పుడైనా నేను గాని నా వంశంలో గాని ఎప్పుడైనా నీకు హాని చేసి ఉంటే ఓ నాగదేవత మమ్మల్ని క్షమించు అని అడగగలగడం, ఇవన్నీ నాగారాధనలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎలా వచ్చింది ఈ నాగపంచమి? దీనికి సంబంధించి ఒక సంఘటనతో ఇది ముడిపడి ఉంటుంది. దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే ఒకసారి మనం ద్వాపర యుగం దగ్గరికి వెళ్ళిపోవాలి. అయితే మనందరికీ తెలుసు, పాండవులు వెళ్ళిపోయిన తరువాత పాండవుల యొక్క మనవడు అయిన పరీక్షిత్తు మహారాజు, భాగవతంలో ఈ పరీక్షిత్తు కథ మనకి వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ కథ చెప్పుకోలేం. కానీ పాండవుల యొక్క మనవడు ఈ పరీక్షిత్తు మహారాజు. అంటే అర్జునుడి యొక్క మనవడు అని చెప్పుకోవాలని. ఇప్పుడు ఈ పరీక్షిత్తు యొక్క కుమారుడు జనమేజయుడు. పరీక్షిత్తు ఒక చిన్న పొరపాటు చేయటం వల్ల పాము కాటుతో, అంటే పాము కరిచి చనిపోతాడు అనే శాపం వల్ల పాము కాటుతో, అది కూడా తక్షకుడు అనే పాము, భయంకరమైన పాము కాటుతో ఆయన చనిపోతాడు. తన కుమారుడు అంటే ఈ పాండవ వంశానికి సంబంధించిన వాడు జనమేజయుడు. ఈయన చాలా దాన ధర్మాలు చేస్తూ, తండ్రి గారు కూడా అలాగే ధార్మికమైన జీవితాన్ని గడిపేవారు. పరీక్షిత్తు మహారాజు అలా నడుచుకుంటున్నాడు. కానీ ఒకానొక సమయంలో తన తండ్రి ఎలా మరణించాడు అంటే ఎవరెవరో బాగా ఉద్రేకం కలిగేటట్టుగా మాటలు చెప్పటం, ఆ తక్షకుడు అనే పాము కాటేయడం వల్ల నీ తండ్రి చనిపోయాడు అని నువ్వు అలా ఊరుకుంటావా, పగ తీసుకోవా, ఇంతేనా అని 4 మాటలు చెప్పడం వల్ల జనమేజయుడికి చాలా కోపం వస్తుందట. కోపం వచ్చేటట్టుగా చుట్టూ ఉన్నవాళ్ళు చేస్తారనమాట. అప్పుడు ఆయన అనుకుంటాడట, సరే నేను ఎలాగైనా కక్ష తీర్చుకుంటాను. సరే పోనీ తక్షకుడి మీద తీర్చుకోవడం అన్నది వేరు. కానీ ఆయన ఒక మహా సర్పయాగం చేశారట. ఆ సర్పయాగం ఎటువంటిది అంటే, అక్కడ యాగం చేస్తూ ఉంటే ఎక్కడెక్కడి నుంచో పాములన్నీ కూడా వచ్చి పాపం ఆ యజ్ఞంలో పడిపోవలసిందే. అంటే అది ఒక వశీకరణం అని మనం అనుకోవచ్చు. పాములు ఇష్టంగా రావు. ఈ మంత్రాలు చదువుతూ ఉంటే చాలా కష్టంగానే పాపం వస్తాయి. వచ్చి అక్కడ ఆ అగ్నిలో పడిపోవడం జరుగుతుంది. ఇది చాలా భయంకరమైన విషయం. అంటే ఒక్క పాము కాటేసిందని ఆ కక్షతో ఇన్ని పాముల్ని కూడా, ఇంకా చెప్పాలి అంటే భూమి మీద అసలు నాగులు లేకుండా, సర్పాలు లేకుండా చేస్తాను అని భీష్మించుకుని కూర్చుని యజ్ఞం చేస్తున్నట్ట జనమేజయుడు. మరి ఇది తప్పు కదా! అక్కడికి ఆస్తికుడు అనే ఒక మహాముని, చెప్పాలంటే ఒక మహర్షి, ఆయన వచ్చాడు, మహానుభావుడు. ఆయన అక్కడ పూజ చేయించడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన కూడా చాలా
అంటే ఈ మంత్రాలు కొంచెం భిన్నంగా ఉండాలి కదా! ఏది పడితే ఆ మంత్రాలు చదివితే పాములొచ్చి పడవు. అక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన్ని పిలిపించారు. ఎందుకంటే ఈయనకు ఆ శక్తి ఉంది కాబట్టి. ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఎంతో చక్కగా జనమేజయుడిని కూర్చోబెట్టి మాట్లాడి మంచి విషయాలు చెప్తున్నట్ట. మనము ఎంత మంచి వింటే అంత మంచి చేసే ఆలోచన వస్తుంది. చెడు విన్నా కూడా ఒక్కొక్కసారి మనసు పట్టేసుకొని చెడ్డ పనులు చేస్తూ ఉంటాం కదా! ఇప్పుడు చెప్తారట, "నువ్వు ఏ వంశానికి సంబంధించిన వాడివో తెలుసా? ఏమాత్రం ధర్మం తప్పని పాండవుల వంశంలో ఉన్నవాడివి. పాండవులు ధర్మాన్ని తప్పలేదు కాబట్టే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా తప్పలేదు కాబట్టే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ పక్కనే ఉంటూ ఉండేవారు." అంతే కదా! కురుక్షేత్ర యుద్ధంలో ఆయన అందించిన సహాయం అంతా ఇంతానా? అసలు కృష్ణుడు లేకపోతే యుద్ధమే లేదు. ఆయన యుద్ధం చెయ్యకపోయినా. అంటే ఎందుకున్నాడు భగవంతుడు పక్కన? అంటే మీ వంశంలో అంటే ఆ పాండవులు ధర్మాన్ని పాటించారు. దేవుడెక్కడుంటాడు? ఎవరైతే ధర్మం పాటిస్తారో వాళ్ళ పక్కనే ఉంటాడు. అడిగినా అడగకపోయినా. ఆ తర్వాత మీ తండ్రి గారు. సరే, కాలంతో కొన్ని జరిగిపోతూ ఉంటాయి. మరి దానికి ఇంత క్రోధంతో ఏకంగా మొత్తం ఆ సర్పజాతిని నువ్వు నాశనం చెయ్యాలనుకుంటున్నావు కదా! ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. మంచి పని కాదు. అంటే ఈ యజ్ఞం ద్వారా అంత హింస నువ్వు చెయ్యగలుగుతున్నావంటే, అంత శక్తి నీకుంటే దాన్ని ఎప్పుడూ సద్వినియోగం చేసుకోవాలే గాని దుర్వినియోగం చేసుకోకూడదు కదా! అందుకని ఇక్కడికి ఆపేయి. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక్కడ ఆపేయి అని చెప్తే, అప్పుడు ఆ మాటలు ప్రభావితం చేసాయి. జనమేజయుడేం చెడ్డవాడు కాదు. కాకపోతే అలా చెప్పినప్పుడు, సరే నా తండ్రి గారిని ఒక పాము తక్షకుడు చంపేశాడు అనేటట్టుగా ఆయన కొంచెం కోపంతో, క్రోధంతో ప్రవర్తించటం జరిగింది. ఇప్పుడు ఆస్తికుడు చెప్పిన వెంటనే, సరే నేనిక మానుకుంటానని ఆ సర్పయాగం అక్కడితో ఆపేశారట. ఇప్పుడు అప్పటి వరకు చనిపోయిన నాగులు ఎలాగో చనిపోయాయి. అందులో పడిపోయి అప్పట్నుంచి ఇక విముక్తనమాట. ఎందుకంటే సర్పజాతి పూర్తిగా నశించిపోయే స్థాయికి వచ్చేసేది. ఒకవేళ ఆస్తికుడు ఆపకపోయుంటే. కానీ అలా కాకుండా సర్పాలు అప్పుడు ఇక మిగిలాయి. అంటే ఆ యజ్ఞం అన్నది ఆగిపోయింది. అందుకని అది ఏ తిథి అయితే ఉందో దాన్ని నాగపంచమి అంటారు అనేటట్టుగా ఇలా మనకొక కథ కనిపిస్తుంది. పండుగలకి సంబంధించి బోలెడన్ని కథలు మనం వింటూ ఉంటాం. అయితే ఇది ఒక కథ ప్రధానంగా మనకి కనిపిస్తుంది. ఇక ఈ పంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం అయిన గరుత్మంతుడు. ఆయన కేవలం వాహనం కాదు. ఆయన చాలా అంటే సత్ప్రవర్తనతో ఆయన ప్రవర్తించిన తీరుని మెచ్చుకుంటూ శ్రీ మహావిష్ణువే "నువ్వు నాకు వాహనంగా వస్తావా? నాతో ఉంటావా?" అని అడిగారు. అటువంటి మహానుభావుడు గరుత్మంతుడు. ఆయన రెక్కలు, ఆ రెక్కలలోంచి వేద ఘోష వినిపిస్తూ ఉంటుందట. అంత వేదం ఎక్కడుంటుంది? అంటే ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటుంది. కాబట్టి గరుత్మంతుడు ధర్మపరుడు. ఆయన పాటించే ధర్మాన్ని చూసి శ్రీ మహావిష్ణువు పొంగిపోయి వాహనంగా స్వీకరించాడు. అటువంటి గరుత్మంతుడి యొక్క ఈ జన్మతిథి అంటారు గరుడ పంచమి. కాబట్టి ఈ తిథికి 2 విశేషములు. ఒకటి నాగపంచమి, ఇంకొకటి గరుడ పంచమి. సత్ప్రవర్తనతో ఉండడానికి, అలాగే వేద ఘోష వినిపిస్తోందంటే ఏమిటి? వేదం మనకి ప్రమాణం. మనిషి ఎలా బ్రతకాలో వేదం చెప్తోంది. అటువంటి గరుత్మంతుని యొక్క రెక్కలు లేకపోతే గరుత్మంతుణ్ణి తలుచుకున్న వెంటనే వేదానికి అనుగుణంగా మన జీవితం నడవాలి అనేటట్టుగా ఆయన్ని అడగగలగాలట. ఇక నాగారాధన చేస్తూ కృతజ్ఞతా భావనతో మనము ఈ నాగపంచమి లేకపోతే గరుడ పంచమిని చేసుకునే ప్రయత్నం చేయాలి. మరొకసారి మీ అందరికీ నాగపంచమి, గరుడ పంచమి శుభాకాంక్షలు. నమస్తే.